కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం మీ మామ ఇంతగా నాతో చనువుగా ఉంటే దాన్ని ఫ్రెండ్షిప్ అనుకోమంటావా? మీ మామ చాలా తెలివైనవాడు. నన్ను ప్రేమించలేదని, అసలు తనకు ఆ ఉద్దేశమే లేదని చెప్తున్నాడు. నన్నే ఇంత సింపుల్ గా ప్రేమించట్లేదని మోసం చేశాడు. నిన్ను మోసం చేయటం మీ మావకో లెక్క? మే ఇది హైదరాబాదు. ఈడ మొగోళ్ళందరూ బాగా క్లోజ్ గానే ఉంటారు. దాన్నే ప్రేమ దోమ అనుకునేది నీ తప్ప మా మావ తప్ప. కలిసి కాఫీ తాగినంత మాత్రాన, కబుర్లు చెప్పుకొని నవ్వుకున్నంత మాత్రాన ప్రేమ అనుకోవడం నీది తప్పు. అయినా నిప్పుకు దూరంగా ఉండాల్సిన బాధ్యత కర్పూరందే. నువ్వు కర్పూరం, మా మావ నిప్పు. నిప్పు పోయి కర్పూరం మీద పడినా, కర్పూరం పోయి నిప్పు మీద పడినా కాలేది కర్పూరమే. అయినా తప్పు నీ మీద పెట్టుకొని మా మావని అంటావంది నువ్వు? మా మావ ఇంటి పేరు ముద్దే గాని యాక్చువల్ గా నీ పోపిడిగా పెట్టుండాల్సిందే. చూడు, అయిందేదో అయిపోయింది. నువ్వు వీళ్ళు వదిలిపెట్టుకుపోవాలని డిసైడ్ అయినావు. అదే మాట మీద ఉండు. మళ్ళీ ఈయన ఉండి నా కొంప కోల్చొద్దా. కొంపలు కూల్చేది మీకు మాత్రమే సాధ్యమైన పని, నాకు కాదు. అయినా ఇంకా ఇంట్లో ఉండటానికి నాకు సిగ్గు ఎక్కువ లేదనుకున్నావా? అదే అదే మాట మీద నిలబడ. నిలబడు అంటే ఎట్లా నిలబడి చూస్తా ఉండమని కాదు. రేపు ఈ ఇంట్లో, ఈ రూమ్ లో నేను ఒక్కదాన్నే ఉండాలా. అర్థమైందా? చెయ్యాల్సిందంతా చేసేసే ఇప్పుడు తీరిగ్గా ఆలోచిస్తాండవా? ఏంద్రని అవతారమా? అసలు చిరాగ్గా ఉండదే. వేలపాలు లేకుండా వచ్చి ఇరిటేట్ చేద్దా. నాకు కావాల్సింది వేలపాల కాదురా, సమయం, సందర్భమా. నీకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందే, అందుకే వచ్చినా. నువ్వు నాకేం చెప్పొద్దు, నేనేం విడదలుచుకోలే. నువ్వు చెవులు మూసుకున్నా నేను మాట్లాడేది నీకు వినిపిస్తాదిరా పిచ్చినాయాల. నేనేమన్నా పక్కింటోనే నీ ఒంట్లో వాడిరా. నువ్వు నా ఒంట్లో వాడివి అయితే లోపల ఉండొచ్చు కదరా, బయటకు వచ్చి ఎందుకు టార్చర్ పెడతాడవా? నువ్వు లోపలన్నీ కుల్లాల్సలు పెట్టుకొని ఉంటే ఆ కంపలు ఎట్టారా ఉండేదే? ఆడపిల్లను మోసం చేసినోడికి పుట్టకత్తలు ఉండవరా? నేనేం రైతును మోసం చేయలే. నువ్వు చేసిన దాన్ని మోసంగా ఇంకేమంటారా? నేనేదో రేవతిని ప్రేమిస్తున్నానని చెప్పి, పెళ్లి చేసుకుంటాను మాయమాటలు చెప్పి తనతో తప్పుగా బిహేవ్ చేసినట్టు నన్ను అంటే ఎవరా నువ్వు? నేను చాలా పవిత్రుడురా. అపరాధుడా. ఒక అమ్మాయిని శారీరకంగా ఏం చేసే పని లేదురా. నువ్వు మానసికంగా రేవతిని దెబ్బతీసినావా? ఆ పాపం ఊరికే పోదా. నేనేం చేసినానా? ఏం చేయలేదని అడగరా? ఆ పిల్ల ఈడికి ఎందుకు వచ్చింది? బుద్ధిగా చదువుకునే దానికి వచ్చింది. కానీ నీ బుద్ధి ఏమైంది? అడ్డమైన గడ్డి తిని
నువ్వు ఆడపిల్లతో సరదాగా ఉండాలని రొమాంటిక్ గా మాట్లాడేది, పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ పిల్లకి అడ్డు తగిలే అదో మాదిరిగా చూసేది, కాఫీలు టిఫిన్లు షేర్ చేసుకునేది, ఇవన్నీ తలుసుకొని ఆ పిల్ల ఏమనుకుంటదిరా, నువ్వు ఇష్టపడుతున్నావు కదా అనుకుంటదే. రేయ్, నేను ఇంతకుముందు కూడా చాలా మందితో కూడా కాఫీ టిఫిన్లు షేర్ చేసుకున్నాను, అందుకని నేను వాళ్ళందరూ కూడా లవ్ చేస్తున్నాను అర్థమా? హే, కాఫీలు టిఫిన్లే కాదురా, నువ్వు ఏకంగా భోజనం చేసి ఉంటావా? కానీ రేవతి అందరిలాంటి ఆడపిల్ల కాదురా, అట్లాంటి పిల్లకి ఆశలు పెట్టి మోసం చేసినావు కదరా. రేయ్, అప్పుడు ఇప్పుడు ఎప్పుడో నేను రేవతి ఫ్రెండ్ గానే చూసినాను, ఫ్రెండ్ గానే చూస్తా ఉంటా, అది మీకు కూడా తెలుసు కదా. రేవతి నేను ప్రేమిస్తూ ఉండనని అనుకుంటే అది నాదే తప్పు. రేయ్, రేవతి వేలికి ఉంగరం పెట్టి అందరి ముందు రేవతిని పెళ్లి చేసుకుంటానంటే ఆ పిల్ల ఏమనుకుంటాదిరా? అర్థం చేసుకుంటది అనుకునే, ఏంటి అర్థం చేసుకునేది పిచ్చిరా కొడక. నువ్వు తప్పించుకునే దానికి ఒక ఆడపిల్ల అనుమతి లేకుండా అందరి ముందు పెళ్లి చేసుకుంటానని అన్నావు. ఆ మాదంతా ఒట్టి నాటకమా? రేయ్, కానీ రేవతి నిజం అనుకునేది కదరా. మర్యాదగా పెళ్లి చేసుకో. రేవతి నా ఫ్రెండో ఫ్రెండో ఫ్రెండో, నేను చేసిన తప్పైతే కాలు పట్టుకొని సారీ చెప్తా, అంతేగాని లేని ప్రేమ ఉందని ఎట్ట చెప్పేదే? రేవతి కేవలం నా ఫ్రెండ్ మాత్రమే, కాకపోతే రేవతి నా వల్ల బాగా హర్ట్ అయింది, తనకు సర్ది చెప్పి మామూలు స్థితికి తీసుకురావడం నా బాధ్యత, అది నేను చేస్తానా? ఏంద్ర నువ్వు చేసేదే? రేవతి ఇల్లు వదిలిపెట్టి పోతా అంటూ ఉండదు కదా, పోతుంటే ఇడిచిపెట్టేస్తానా? రేవతి జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ ముందు మాదిరిగా నాతో ఫ్రెండ్లీగా ఉండేటట్టు చేస్తాను. ఉండే మర్యాద కూడా పోగొట్టుకోవాలనుకుంటున్నావా నువ్వు? ముందు నువ్వు పోరా, రేవతి గెట్ట సర్ది చెప్పుకోవాలి ఆలోచిస్తా ఉన్నానా? సరే, ఆడపిల్ల చేతులు అవమాన పాలు అవ్వాలనుకుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారా? నీ సావు నువ్వు సావు, నేను పోయి జిమ్ చేసుకోవాలా? ఈ మనసాక్షేంద్ర సామే మనసాక్షే లేకుండా చేస్తా ఉంది. ఎందుకు చేస్తా ఉండవిట్ట? అసలు ఏం జరుగుతా ఉండదో, ఎందుకు జరుగుతా ఉండదో ఏం అర్థం కావడంలా. వాళ్ళు నేను చేసుకోవాలనుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏం జరిగినాదో తెలీదు. నువ్వు ఏం చెప్పడంలా, వాడు ఏం చెప్పడంలా. మీ నాన్న ఉండడం వల్ల మేము ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయాం. కానీ మీరు చేస్తుంది మంచుకో చెడుకో మాకే తెలియడంలా. నేనేం చేసినా అందరి మంచి కోసమే చేస్తాను.
మా వాళ్ళకి నేను ఒక్కగానొక్క కూతుర్ని. నేను వాళ్ళు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. మీ దగ్గర నాకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. మా అమ్మా నాన్న లేని లోటు తెలియకుండా చూసుకున్నారు. అందుకే ఈ నుంచి వెళ్తున్నావా? ఎంతైనా గౌతమ్కి మీకు బంధం ఉంది. మీరు గౌతమ్కి అక్క బావ అవుతారు. ఎవరేమనుకున్నా అది ఎప్పటికీ విడిపోదు. గౌతమ్ రోహిణికి ఏది మంచిదో అదే చేయండి. నీకేమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి, నేనే నీ దగ్గరికి వస్తాను. ఆ? నాన్న వెళ్దామా? వెళ్దామమ్మా. అల్లుడు, అల్లుడు. ఏంటి అల్లుడు, నువ్వు ఇంకా నిద్ర లేవలేదా? ఊరికంటే నిద్రపోయినానులే. ఏంది? లేకపోతే హాస్టల్కి వెళ్ళాలి కదా. రాలుడు, వెళ్ళి హాస్టల్లో దింపేసి వద్దాం. మాట శిథిలం గుండు సూదిగిచ్చు ఫలితం చిగురాకులేత హృదయం బరువేము కొండ శిఖరం. ఏంటి మీ ప్రాబ్లం? నువ్వు ఇంట్లో నుంచి పోయేదానికి వెళ్ళలేదా? నేను వెళ్ళి తీరాలి. నేను వెళ్ళివనా? నువ్వెళ్ళి నిచ్చేదేంటి? నువ్వా? అవును నువ్వే. ఏందబ్బా రెస్పెక్ట్ తక్కువ ఉండదే? నీకు నేను రెస్పెక్టే కాదు చాలా ఇచ్చాను. నా మనసు ఇచ్చాను, ప్రేమను పంచాను. కానీ దాన్ని కాపాడుకోవడం నీకు చేత కాలేదు. ఇంకా చెప్పాలంటే నా ప్రేమను పొందడానికి కూడా నీకు అర్హత లేదు. నీకు ప్రేమంటే తెలీదు. ఎదుటి మనిషి మనసు కానీ ఎమోషన్స్ కానీ నీకు తెలియవు. నీకు తెలిసిందల్లా కేవలం స్వార్థం. యో రేవతే, నువ్వు తప్పుగా మాట్లాడుతుండవా? నువ్వు వన్ సైడ్ లవ్ చేసే నేను ప్రేమించలేదని ఇట్లా మాట్లాడితే న్యాయం కాదబ్బా. మరి నా అనుమతి లేకుండా నన్ను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని ఎలా చెప్పావురా? రానా? అవునరా. రేవతే ఇదేం బాలే. ఆయన నేను నీకు చెప్పినాను కదా, రోని నుండి తప్పించుకునే దానికి నేను చేసుకుంటానని చెప్పినాననే. అదే నేను కూడా చెప్పేది. నువ్వు స్వార్థపరుడు కాబట్టి నీ గురించి ఆలోచించుకొని రోహిణి నుంచి తప్పించుకోవడానికి నన్ను వాడుకున్నావు. ఏంది ఊరికే స్వార్థపడిన అంటావా? నేను స్వార్థపడిన అయితే నేను ఇంట్లో నుంచి పోనీయకుండా ఎందుకు ఇంత తాపత్రయపడతా ఉన్నానా? అది నీ నైజం. పచ్చిగా చెప్పాలంటే నీ బుద్ధ లాంటి. ఎదుటి మనిషి కింద పడిపోతే చెయ్యిచ్చి లేపకుండా పడిపోయిన వాడిని మెట్టుగా చేసుకొని ఇంకొక మెట్టెక్కే రకం నువ్వు. ఇప్పుడు అదే. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే రోహిణితో నీ పెళ్ళైపోతుంది. అందుకే నన్ను వెళ్ళనివ్వకుండా ఆపడానికి డ్రామాలాడుతున్నావు. నువ్వు ఆవేశంలో ఉండవబ్బా. నేను చెప్పేది నీకు ఏది అర్థం కాదు. నేను ఏం చెప్పినా నన్ను తిడతావో. రేవతే, నాది ఒకే ఒక రిక్వెస్ట్. దయచేసి ఈ ఒక్కరోజు ఈయనే ఉండు. అప్పుడు నీ ఆవేశం కొంచెం చల్లారిపోతాదే. ఆ తర్వాత నేను చేసే న్యాయం అని నువ్వే ఒప్పుకుంటావో. ఓ, ఇప్పటికి కూడా నువ్వు చేసింది తప్పని నువ్వు ఒప్పుకోవటం లేదన్నమాట. అది న్యాయం అని నన్నే ఒప్పుకోమంటున్నావు. అవును, అయినా నేను చేసింది తప్పేముంది? అసలు నీతో నాకు మాటలేంటి?
నువ్వు పోనీకి లేదా అడ్డు తప్పుకో. తప్పుకోనా తప్పుకో. తప్పుకోనా తప్పుకుంటావా లేదా? కోనగాక కోనా తప్పుకోకపోతే ఇంకా మాటలుండవు. హా? ఏం చేస్తావా ఆ? ఆ! ఆ! ఇదంతా కళ నిజమై ఉంటే ఎంత అవమానమై ఉండేదే. అవును, తెల్లారితో వచ్చే కళలో నిజమవుతాయంట కదా. అంటే రేవతిని హాస్టల్ పోనీయకుండా ఆపానంటే ఇట్నే చెంప మీద కొడుతుందా ఏంది? అయ్యయ్యో, ఫైరో ఫైరో ఫైరో! అయ్యయ్యో, కొంపలు అనుకుంటా సామే. అయ్యే నిప్పు కాదు మావా, పగ. నిప్పులైనా పొగరాదు కదమే. ఇది సాంబ్రాణి పగ. ఏంటి సంపదని తెచ్చిన వాయింత సాంబ్రాణి? కాదు మావా, తెల్లారితో సాంబ్రాణి పొగ వేసుకుంటే బాగుంటది. పొమ్మనుకుండా పొగ పెడతాండవా నువ్వు? నేను పోతాలే. యాడికి బాగా ముందు కాపీ తాగు. కాఫీ మొత్తం సాంబ్రాణి కంపమే. ఎట తాగేది మీ కాఫీ? నా కండల్లోకి చూస్తా తాగు మావా. నీ కళ్ళలోకి చూస్తా విషం అయితే తాగొచ్చుమే. చూసినావా నన్ను నువ్వు ఎంత ప్రేమిస్తూ ఉండవో? నన్ను చూస్తా ఉంటే ఇసం కూడా రుచి తెలీదు నీకు. కాదుమే, నేను చూస్తూ ఉండదానికంటే విషయం తాగనే సులభమా. మావా, ఇంకా ఏం నాటకాలు ఆడేదానికి ఇట్ట మాట్లాడుతూ ఉండవా? ఇంకా నాటకం ఆడేదానికి రేవతి కూడా ఇంట్లో ఉంటది కదా. ఈ రోజు పోయి హాస్టల్ చూసేస్తే రేవతి కదా హాస్టల్కి, మన కదా ఇంటికి. ఇంకా నేనే నీకు ఏకైక దిక్కు. నీకు పట్ట ప్రాణి అయినా ఇట్ట ప్రాణి అయినా ఇంకా రోహిణియే. కొంచెం కష్టంగా ఉంటే కొంచెం ఇష్టంగా మార్చుకో. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. ఎన్ని ఊసులో నీతో సాగుతుండగా ఎందుకో ఊపిరాడదులే వింత భావమై. ఎన్ని ఊహలో నీవే తాకుతుండగా ఏమిటో గుండె సవ్వడిలో కుదురుండని. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. నదుదనా తిరణనానా నదుదనా తన తిరణనా తిరణా నదుదనా 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 తిరణనా. ఏమన్నా కూతుర్ని రోజు తీసుకుపోయి హాస్టల్లో జాయిన్ చేస్తావా? ఇవాళ కుదరదనుకుంటాను వాసు. ఇప్పుడు నేను గౌతమ్ వెళ్ళి హాస్టల్ సీట్ మాట్లాడి రేపు జాయిన్ చేయాలి. ఓహో, ఏందో ఇన్నాళ్ళు ఇంట్లో ఉండ పిల్ల ఈడుండకుండా హాస్టల్లో ఉండబోతుందంటే మనసంతా దిగులుగా ఉండాది. కానీ తప్పదు కదా, రేవతి బాగా చదువుకోవాలని వచ్చినది. పరీక్షల్లో నెంబర్ 1 గా ఉండాలంటే హాస్టల్లో ఉంటేనే మంచిది. ఈమె మాదిరిగానే మా ఊర్లో ఓ పిల్ల హాస్టల్లో ఉండి చదువుకొని జిల్లాకే కాదు ప్రపంచానికే నెంబర్ 1 గా వచ్చింది. ఏంటి, ప్రపంచానికే నెంబర్ 1? ఏ పరీక్షలో? 10వ తరగతి పరీక్షల్లో. ఏందన్నా అట్ట చూస్తా ఉండవో? అది చెప్పేది నిజమే. అలాగలాగే నమ్ముతాను. నమ్మాల్సిందే, తప్పదు. మన రేవతి కూడా నంబర్ 1 గా వచ్చేస్తుందిలే. ఏంది బావా నంబర్ 1 అంటాండవు? సబ్బా దోరికేస్తాండవు. రాలుడు రా, హాస్టల్ చదువుల గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. ఇవాళ మన ఇద్దరం రేవతిని కాలేజీలో దించేసి హాస్టల్ సీట్ మాట్లాడడానికి వెళ్దాం. నారాయణ మావా, రాత్రంతా నేను బాగా ఆలోచించినాను. రేవతిని హాస్టల్లో పెట్టి చదివించేది నాకేం కరెక్ట్ అనిపించడంలే.
రేవతి హాస్టల్లో ఉండి చదువుకుంటే బాగా ఎక్కువ మార్కులు వస్తాయంటుంది. డాక్టర్ అబ్దుల్ కలాం ఏ హాస్టల్లో చదివినాడు? పేదకుటుంలో పుట్టే మన దేశానికి రాష్ట్రపతి అయినాడా? అయితే మనకున్న ఆస్తులన్నీ దానం చేయండి నాన్న.